వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. సత్యవతి రాథోడ్ గారు, చెప్పండి, ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. సో నిజంగా తెలంగాణలో మహిళలందరూ సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే ఎన్ని రోజులు మహిళల పైన ఈ వివక్ష అనుకోవచ్చు? ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో మహిళా సోదరి మహిళలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళందరూ సంతోషంగా కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మహిళలు నిజంగా సరే ఎన్ని మాట్లాడినా ఇంకా వివక్షత ఉండటం మేము చేసుకున్న దురదృష్టం. ప్రకృతి ఎంత అవసరమో నిజంగా ఇవాళ మహిళలు మేము లేకుంటే ఒక్కరోజు కూడా గడవదు. మాకంటూ ఒకరోజు సరిపోదు. మేమంటూ లేకుంటే ఆ కుటుంబం గడవదు. ఒక తల్లిగా, భార్యగా, కూతురుగా వివిధ దశల్లో మరి ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా చూసుకునే ఒక మహిళ మరి ఇంకా గౌరవించబడాలి. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని చెప్తారు. కానీ ఇవాళ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ల తర్వాత ఒకప్పుడు ఓట్ల కోసం, సమాన హక్కుల కోసం, ఈరోజు సమాన గౌరవం కోసం మనం కొట్లాడే రోజు వచ్చింది. కొంత పరివర్తన చెందింది, మార్పు వచ్చింది, కానీ ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి తెలంగాణకు సంబంధించి మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధనలో భాగమైన మహిళల్ని వాళ్ళు ఏ రూపాల్లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారో దాన్ని గుర్తించుకునే విధంగా, జీవితకాలం వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా మహిళల్ని వారికి బాగా తెలుసు మహిళల్ని ఏ విధంగా గౌరవించాలి, మహిళలకు వారికి ప్రత్యేకమైన గౌరవం. నేను అనుకుంటా ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా ఇంతమంది మహిళల్ని వివిధ దశల్లో మహిళలు పడుతున్న కష్టాలు చూసి మహిళల కష్టాలు ఏ విధంగా తీర్చాలి, మహిళల గౌరవం ఏ విధంగా పెంపొందించాలి, మహిళల రక్షణను ఏ విధంగా కల్పించాలి అని ఆయన అనేక దశల్లో అనేక కోణాల్లో వారికి పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో మహిళలు ఒక 4 అడుగులు ముందుకేసిందని నేను చాలా గర్వంగా చెప్పగలను. కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం మహిళలు ఏదో అమాయకులు అయినట్టు, మహిళలు ఆయన కోసం ఏదో అరులు చాచి అడిగినట్టు అనేక హామీలు ఇచ్చిండు. కానీ వాళ్ళు ఒక రకంగా మోసం చేస్తున్నారు. ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయకుండా 6 గ్యారెంటీలు అన్నారు, 13 హామీలు ఇచ్చిండ్రు. నాకు తెలిసి ఏ ఒక్క గ్యారెంటీలో సగం కూడా వాళ్ళు అమలు చేయలేకపోయారు. మేడం, మనకి ఫ్రీ బస్సులు ఇచ్చారు, అలాగే బస్సులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది సొంత యజమానురాలు ఉండడానికి. అలాగే పవర్ ప్లాంట్ లో కావచ్చు, ప్రతి దాంట్లో వాళ్ళని యజమానురాలు చేస్తున్నారు. కోటీశ్వర్లు చేయాలన్నది రేవంత్ రెడ్డి లక్ష్యం. నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. వారు వచ్చిన తర్వాత మరి 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు, మొన్న పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మీరు కోటీశ్వర్లు చేయటానికి 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తామన్న రేవంత్ రెడ్డి మహిళా బడ్జెట్లో ఎన్ని కోట్లు పెట్టాడు అనేది మాకు కావాల్సిన సమాధానం. మేము ఇస్తున్న ఆ రోజు 200 ఉన్న పెన్షన్ 2000 చేశాము. ఒక అవ్వకు గౌరవం పెరగాలని కేసీఆర్ గారు ఇస్తే మరి 4000 ఇస్తా అన్నారు, దానికి అతి గతి లేదు. అత్తే తీసుకుంటే సరిపోద్దా, కోడలికి ఇస్తామన్నారు, దానికి ఇది లేదు. ఉన్న బస్సులు తగ్గించి ఇవాళ టికెట్లు కొనుక్కొని ఎక్కే మగవాళ్ళకు పంచాయతీ పెట్టిస్తున్నారు. ఇటు ఆటో కార్మికులకు ఇస్తాన పైసలు ఇవ్వకుండా ఆటో కార్మికుల ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది పడే విధంగా చేస్తున్నారు. 150 బస్సులు మహిళలకు ఇచ్చినంత మాత్రంలో ఈ రాష్ట్రంలో 1,53 1,60,00,000 మంది మహిళలు ఉన్నారు. 150 బస్సులతోని 1 కోటి మంది బాగుపడ్డారు అని అంటే ఇది ఒక పెద్ద ఈ సంవత్సరపు జోక్ లాగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. ఒక ఉచిత బస్సు మేము ఇచ్చేదేదో స్పష్టంగా ఇవ్వండి. మీరు బస్సుల సంఖ్య పెంచండి, టికెట్లు కొనే మగవాళ్ళకి ఇవ్వండి. మీరిచ్చే పల్లె వెలుగు బస్సులు తప్ప మీరు డిలక్స్ బస్సులకు ఇయ్యరు, సెమీ లగ్జరీకి ఇయ్యరు, ఏసీలకు ఇయ్యరు. అంటే పేదవాళ్ళకి సంబంధించి మీరు దీనికే పరిమితం అని చెప్పి మీరు ఒక టార్గెట్ పెట్టడం కూడా చాలా దురదృష్టకరమని
నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎన్ని చెప్పినా, రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలు ఎవరు నమ్మరు. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే, కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలకు ఒక తండ్రిగా కడుపు నిండా అన్నం పెట్టిన, ఈ ఈ రాష్ట్రంలో ఉండే ఆడపిల్లలకు 1,116 కళ్యాణ లక్ష్మి ఇచ్చి మేనమామలాగా ఆదుకున్న, ఇవాళ అనేక కార్యక్రమాలు చేయడం ద్వారా వారి మనసులో కేసీఆర్ గారు చెరగని ముద్ర వేశారు. అందుకనే కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, అప్పుడే మాకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మేడం, మీరు గిరిజన మంత్రిగా చేశారు కదా, గిరిజన మహిళలకు కూడా ఈరోజు తెలంగాణలో ప్రత్యేక స్థానం దక్కుతుంది అనుకోవచ్చా అన్ని రంగాలలో? తప్పకుండా ఉన్నంత మేరకు గిరిజనులు నిజంగా సమాజంలో వెనుకబడిన జాతి ఎవరైనా ఉన్నారంటే దళిత గిరిజనులు. అందులో గిరిజనులు చాలా అంటే వాళ్ళకు ఉన్నత విద్య ఉండదు, సరి అయిన సామాజిక అవగాహన ఉండదు. వాళ్ళు సమాజంలో అందరితో సమానంగా నిలబెట్టే క్రమంలో వాళ్లకు ఉన్నతమైన విద్యను అందించడానికి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు 270 గురుకులాలు ఉంటే వాటిని 1018 పెంచారు. అలాగే ఆడపిల్లలకే ప్రత్యేకంగా 22 డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలు, అనేక మరి విద్యా సంస్థల్ని నెలకొల్పి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ కావచ్చు, ఆడపిల్లలకు గిరిజన ఆడపిల్లలను అన్ని రకాలుగా ముందుకు ఇవాళ ఒక కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిన వాళ్ళ కోసమే, ఒక ఆరోగ్య లక్ష్మి తీసుకొచ్చిన వాళ్ళ కోసమే, ఇలా ఇవాళ మారుమూల ప్రాంతాల్లో మరి హాస్పిటల్స్ కడుతున్నారు, మెడికల్ కాలేజీలు కట్టారు. ఆ రోజున్న 33% ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 75% పెరిగింది అంటే అది పేదవాళ్ళు ప్రభుత్వ హాస్పిటల్ని నమ్మి, డాక్టర్లను నమ్మి, కేసీఆర్ని నమ్మి అక్కడి వరకు రాగలిగిందంటే ఇది గిరిజనుల మేలు జరిగింది, గిరిజన ఆడబిడ్డలకు మేలు జరిగిందని తప్పకుండా నేను భావిస్తా ఉన్నాను. మహిళలకు ఏదో జరిగిపోయినట్టు పెద్ద ఎత్తున సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ సభలు పెట్టినా మహిళల్ని రప్పించడం అంటే ఎవరిని ఎక్కువ మోసం చేయొచ్చు అంటే అమాయకమైన మహిళల్ని చేయొచ్చు. ఇంకేదో భ్రమలో ఉన్నారు, వాళ్ళ భ్రమలు తొలగిపోతాయి. 150 బస్సులు ఇస్తూ 1,00,000 మందిని పిలిపియడం అనేది ప్రభుత్వం ఉంది కదా అని ప్రభుత్వ సొమ్మును, ప్రజా సొమ్మును వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. 150 మందికి బస్సులు ఇచ్చి అందరికీ మేలు జరిగింది, అందరు కోటీశ్వరులు అయిన రేవంత్ రెడ్డి భ్రమ పడితే అది నీ భ్రమ తప్ప దీని ద్వారా మహిళలకు జరిగింది ఒరిగింది ఏమీ లేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ఆ మహిళా మంత్రులు గ్రహించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.